ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఖ్యాతిని మరింత పెంచేలా తాము విధులు నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ జంగారెడ్డిగూడెం సిఐ వై పట్టాభి చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించడం పట్ల ఆ శాఖ జంగారెడ్డిగూడెం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. అనంతరం సిబ్బంది స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సిఐ పట్టాభి చౌదరి మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తూ నేరాలను అదుపు చేస్తూ ఎక్సైజ్ శాఖ పనిచేసేదన్నారు. కానీ గత ప్రభుత్వం దీనిని 2 భాగాలుగా విడదీసి ఎస్ఈబి పేరుతో అదనపు బాధ్యతలు అప్పగించిందన్నారు. కానీ ఎస్ఈబి నిర్వహణలో విజయం సాధించలేకపోయిందన్నారు. దీన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎస్ఈబిని రద్దు చేసి గతంలో మాదిరిగానే ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్నబాబు, సిబ్బంది రవి, గంగాధర్, శ్రీహరి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎంతో వైభవంగా ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ మరో పక్కన నేర నియంత్రణ చేస్తూ ఎంతో చక్కగా సాగిన ఎక్సైజ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు 4.5 ఏళ్ల క్రితం 2020లో 2 భాగాలయ్యి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని కొత్త విభాగం ఏర్పడి పోలీస్ కింద పనిచేస్తూ సరైన స్టాఫ్ కావాల్సినంత స్టాఫ్ లేకుండా నేర నియంత్రణలో మాకు సరైన అధికారం లేకపోవడం ఎన్నో కష్టాలు పడ్డాము. ఒక రకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పూర్తిగా విఫలమైంది. ఏదైనా ఈ కొత్తగా వచ్చిన మన ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తెరిగి మళ్ళీ పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పునరేకీకరణ చేసినందుకు ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే పాత ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి అలాగే ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమందరం కృషి చేసి మా డిపార్ట్మెంట్కి గర్వకారణం అవుతాం. ఈరోజు ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరేకీకరణని పురస్కరించుకుని మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మా మంత్రి గారికి పాలాభిషేకం జరిగింది. వాళ్ళని మేము గౌరవించుకుంటూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పాత ఏ విధంగా అయితే ఎంత వైభవంగా ఉండేదో అదే వైభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంకా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేమందరం కష్టపడతాము. మేము ఆ పేరుని నిలబెట్టుకుంటామని మనవి చేసుకుంటున్నాం.